నేను మీ దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని ఎస్ఆర్ పార్కులో కావలి ఏరియా ఆసుపత్రిలో 27 సంవత్సరాల పాటు సివిల్ సర్జన్ స్పెషలిస్ట్గా విశిష్ట సేవలు అందించిన డాక్టర్ కె సుబ్బారెడ్డి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోటి వైద్యులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ సుబ్బారెడ్డి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి సుబ్బారెడ్డిని శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ కె సుబ్బారెడ్డి గత 27 సంవత్సరాలుగా వైద్య రంగంలో అంకితాభావంతో పనిచేస్తూ వేలాది మంది రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించారని ప్రశంసించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోవడం గొప్ప విషయమని అన్నారు. వైద్య వృత్తిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ సుబ్బారెడ్డి పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించారు. సమాజానికి ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా తన అనుభవంతో ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, ప్రముఖులు మాట్లాడుతూ డాక్టర్ సుబ్బారెడ్డి సేవలను గుర్తు చేసుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పదవీ విరమణ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. కుటుంబ సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తి రిటైర్మెంట్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్స్ ఫ్యామిలీస్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆశీనులైనటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక వ్యక్తి రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇంతమంది ఇక్కడికి అటెండ్ అయ్యారంటేనే ఆ వ్యక్తితో ఉన్నటువంటి సాన్నిధ్యమే ఇంత దూరం రాణిస్తుందనే దానికి నిదర్శనం. ఎవరి దైనందిన జీవితంలో వారు వర్కలు చేసుకునే టైంలో కూడా ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, హృదయానికి తాకిన వ్యక్తి రిటైర్మెంట్ అప్పుడే ఇంతమంది వారి వారి వృత్తులను పక్కన పెట్టి రాగలరు. ఇంతమంది మన్నలు పొందాడంటే సుబ్బారెడ్డి గారు నిజ జీవితంలో కూడా అంత మనిషిగా, అంత మంచిగా మీ అందరితో కలిసి ఉండబట్టే ఈరోజు అతని రిటైర్మెంట్ ఫంక్షన్ నిండుగా మెండుగా జరుగుతుంది. బహుశా ప్రొఫెషనల్ పర్సన్స్కి రిటైర్మెంట్ ఉండదేమో, ఓన్లీ రేపటి నుంచి ఆయనకి గవర్నమెంట్ జీతం కట్ అవుతుందే తప్ప నిజ జీవితంలో ఆయన ఉన్నంతకాలం డాక్టర్గానే కొనసాగుతాడు. ఆయన సేవలు నిన్నటికి కొంతవరకే పరిమితమైనటువంటి తన వృత్తిని రేపటి నుంచి కావల్లో ఉన్నటువంటి అందరి సర్జన్లకు ఉపయోగపడే విధంగా ఆయన బహుశా ప్రమోషన్ తీసుకున్నాడని మనం భావించాలి. మనిషి జీవితంలో రిటైర్మెంట్ అనేది ప్రభుత్వ ఉద్యోగికి ప్రతిసారి ఉండేటువంటి విషయమే. అందులో ఎవరు కూడా అతిథులు కాదు. ఈ సందర్భంలో సుబ్బారెడ్డి గారు రిటైర్మెంట్ చేసుకుని రేపటి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించి ఇంకా కావుల్లో ఉన్నటువంటి యంగ్ డాక్టర్స్ అందరూ కూడా సర్జన్స్గా వస్తున్నారు. తన మెలకువలు, తన లక్షణాలను వాళ్ళకు కూడా నేర్పి కావులు ఎక్కడ కూడా డెత్ కేసులు లేకుండా, ఆపరేషన్ టైంలో ఎటువంటి విపత్తర పరిస్థితులు రాకుండా నీ తెలివిని, నీ ఆలోచనని మిగతా డాక్టర్లందరూ కూడా తెలిపి కావలి డాక్టర్లు ఒక ఐక్యతకు మారుపేరుగా ఉండేటువంటి కావల్లో తప్పకుండా నీ సేవలు అందరికీ అందించాలని కూడా మనసారా కోరుకుంటూ మిత్రుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.